నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, అదృష్టం పట్టాలని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు. అయితే అదృష్టం పట్టే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి, మనకి ఇంట్లో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి, ఈ లక్షణాల వల్ల మనం ముందే గ్రహించవచ్చండి, అలా ఏమన్నా ఉంటాయా? వాటి గురించి ఖచ్చితంగా 100% ఉంటుంది. ఓకే, అవేంటి అనేది మనకు ఏ విధంగానైతే ఈ బల్లి శాస్త్రం అనేటువంటిది కానీ, స్వప్న శాస్త్రం అనేటువంటిది కానీ, అంటే కళలు, ఓకే, ఇవి ఎంతో తోడ్పడతాయి. ఇందులో అదృష్టం పట్టే ముందు మనకు కొన్ని సంకేతాలు, అంటే ముఖ్యంగా మనము ఇక్కడ అమ్మవారి యొక్క భక్తులుగా అమ్మవారు మనల్ని స్వీకరించి ఉండాలి. ఓకే, అంటే అలాంటి మంచి ప్రవర్తనతో మనం ఉండాలి, ఒక పాయింట్. రెండవది, ఏలినాటి శనో, అష్టమ శనో, అష్టమ గురువో లేదా షష్టమ గురువో, ఇలా కొన్ని గ్రహ దోషాల ఇబ్బందులు ఎండింగ్ అయ్యేటువంటి సందర్భాలలో కొన్ని అదృష్టమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఓకే, అవి మనం డిస్కస్ చేద్దాం వీడియోలో. కొన్ని సందర్భాలలో కొబ్బరికాయ కుళ్ళిపోవడం కానీ, ఒకటే కొబ్బరికాయలో 4 కొబ్బరిలు రావడం, అంటే కొబ్బరికాయ ఒకటే, అందులో కొట్టిన తర్వాత ఇటు 2 పీసెస్ ఇటు 2 పీసెస్ ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో. అది మధ్యలో ఒక గీతలాగా వచ్చి క్లియర్గా ఏర్పడతాయి మనకు, విన్నారా? అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కావచ్చును. కొందరు కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోతుంది, కొన్ని ఖరాబ్ అయిపోయినటువంటి సందర్భాలు కానీ, ఇవన్నీ ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇలాంటి సందర్భాలలో కావచ్చును. తరచుగా మనము రోజు వెళ్ళేటువంటి త్రోవనే అది నెమళ్ళు కనిపించడం కావచ్చును, నెమళ్ళ అరుపులు వినిపించడం కావచ్చును. రోజు మనం చేసేటువంటి దీపారాధన, ఆ దీపారాధన నుండి ఒక రకమైనటువంటి శబ్దం వస్తుంది వత్తుల నుండి. అబ్జర్వ్ చేయండి. దీపారాధన నుండి ఎక్కువసేపు కూడా దీపం వెలుగుతూ అదేవిధంగా చిట్ 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 ఒక శబ్దాన్ని అది మనకు తెలియబరుస్తూ ఉంటుంది. సో అదృష్టం పట్టబోతుంది అనడానికి ఇవి సంకేతాలు 100%. చక్కటి బ్రాహ్మణులు మనకు ఎదురు రావడం కావచ్చును, మన ఇంటి ఆవరణలో పక్షులు గూడు కట్టుకోవడం కావచ్చును. అదేవిధంగా మనము ఇంటి నుండి బయటికి వెళ్ళే సందర్భంలో నిండు ముత్తైదువ కావచ్చును, లేదా చక్కగా అమ్మవారి రూపకంగా ఎవరైనా ఆడవారు కనిపించినా కూడా, ఏదైనా దేవాలయానికి వెళ్ళే సందర్భంలో కానీ, దేవాలయం నుండి తిరిగి వచ్చేటువంటి సందర్భంలో కానీ ఆవు మనకు కనపడడం, అవును, ఎంతో శుభము. నిద్రలో పారే నీరు వచ్చిన, పారుతున్నటువంటి నీరు వచ్చిన, అదేవిధంగా తెలుపు రంగులో ఉండేటువంటి ఏనుగు కనబడిన, సర్పాలు కాటేసిన, కనబడడం వేరు, సర్పాలు కాటేస్తాయి, కొందరికి కాటేసి వెళ్ళిపోతాయి, ఇలా కనపడిన, అదేవిధంగా పాలు కలలో వచ్చిన, డబ్బు కలలో వచ్చిన, బంగారం కలలో వచ్చిన, తరచూ మనము డబ్బులు లెక్క పెడుతూ ఉన్న కొన్ని సంకేతాలు కానీ, సందర్భాలు కానీ ఎంతో అద్భుతం అనిపిస్తుంది. నేనేం చెప్తున్నాను అంటే, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, రోజు లెక్క పెట్టండి. మన వద్ద బంగారం ఉంది, రోజు చూస్తూ మురిసిపోండి. ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ యూనివర్స్, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకు అద్భుతమైనటువంటి డబ్బులు రోజు వస్తున్నాయి. నెగిటివిటీ వర్డ్స్ కాకుండా పాజిటివిటీ వర్డ్స్ మాట్లాడుకోవడం వల్ల మనము కావచ్చును, మన లోపల ఉండేటువంటి ఈ యొక్క పరమాత్మైన భగవంతుడైన ఒక
మనకు ఎప్పుడైనా కూడా పాజిటివిటీ వైపుగానే ఉంటుంది. బట్ ఇందాక ఏదో వీడియోలో చెప్పా, యాజ్ ఎ మ్యాన్ థింకింగ్ యద్భావం తద్భవతి. మనం ఏదైతే ఆలోచించుకుంటామో అదే జరుగుతుంది. అయ్యో జాబ్ పోయింది, ఎట్లా ఎట్లా మన బతకడం ఎట్లా, ఈఎంఐ కట్టుడు ఎట్లా, ఇది ఎట్లా, అది ఎట్లా, ఎట్లా అంటే ఎట్లనే వేరే జాబ్ దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది, 100% దొరుకుతుంది. మీరు ఇది చెప్పడం ఈజీ కానీ నేను కూర్చొని, బట్ నేను ఎంతోమందికి మోటివేషన్ క్లాసులో కూడా, నా పర్సనల్ మోటివేషన్ క్లాసులో కూడా నేను ఎంతోమందికి నేను చెప్పిన ఓకే. జాతకము ఇదంతా పక్కన పెట్టిన తర్వాత నేను మోటివేషన్ క్లాసెస్ కూడా ఉన్నవి మనవి. సో ఎంతోమందికి మనీ రిలేటెడ్, మనీ అట్రాక్షన్కు సంబంధించినటువంటి క్లాసెస్లలో అందరికీ నేను చెప్పినటువంటి విధానానికి వారు అసలు పరేషాన్ అయిపోయిండ్రు. కనుక అంటే మన థాట్ ప్రాసెస్ని ఎలా ఉంటే మనకి ఆ యూనివర్స్ అలానే 100% అది. ఓకే. ముందు మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి, వినరా? సో దీనికోసం ఏం చేయాలి? పవిత్రమైనటువంటి ధ్యానం చేయాలి. మెడిటేషన్ ఒకటే. ఓకే. పవిత్రమైనటువంటి ధ్యానాన్ని మించినటువంటిది మరొకటి లేదు. సో స్వచ్ఛమైనటువంటి మనస్సును మించినటువంటి దేవాలయం మరొకటి లేదు. సో మనం ఇవి రెండింటినీ కంట్రోల్గా చేసుకొని మంచిగా ఉండాలి. ఆ విధమైనటువంటి పరిస్థితి ఎక్కడ లేదు ఇవాళ రేపు ఎవరిది లేదు. చెప్పేటువంటి గురువులకు కూడా ఉన్నదా లేదా కూడా నాకు తెలియదు. నేను వీళ్ళను వాళ్ళని అనేటువంటిది చెప్తలేను, ఉదాహరణ చెప్తున్నాను నేను. కనుక ఒకటే, నెగిటివ్ వర్డ్స్ అనేటువంటిది మన దరిదాపుల్లోకి కూడా వద్దు. సో పాజిటివ్గా ఉండండి. పచ్చకర్పూరాన్ని ఎప్పుడు, పచ్చకర్పూరము, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, వీటన్నింటినీ కూడా ఒక ఎల్లో రంగు క్లాత్లో చక్కగా కట్టేసి మీ బ్యాగ్లో కానీ మీ కార్లో కానీ మీరు జర్నీ చేసేటువంటి మీతో ఉండేటువంటి విధంగా చూసుకోండి వస్తువులను. ఓకే. ఎప్పుడు మనతో పాటు క్యారీ అయ్యేలాగా, ఎప్పుడు మనతో క్యారీ అయ్యేటువంటి విధంగా చూసుకోండి. ఎవ్రీ 41 డేస్ తర్వాత లేదా 21 డేస్ తర్వాత వీటిని కాల్ చేయండి, బర్న్ చేయండి, మరలా ఫ్రెష్ది పెట్టుకోండి. ఓకే. 21 డేస్కి ఒకసారి ఇది చేంజ్ చేసుకుంటూ ఉండండి. ఓకే. ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అదృష్టం ఖచ్చితంగా మీ వెంటే తలుపు తడుతుంది కూడా. ఓకే. ఇక్కడ ఇంకా చాలా ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలని, వంటగది శుభ్రంగా ఉంచుకోవాలని, రాత్రి పడుకునేటువంటి సందర్భాలలో ఆ వంట చేసుకున్నటువంటి ఆ యొక్క పాత్రలన్నీ శుభ్రపరచుకొని క్లీన్ చేసుకొని పడుకోవాలని కానీ ఓకే చాలా ఉన్నవి. అది వేరే సబ్జెక్టు, అది వేరే ప్రాసెస్. బట్ ఇక్కడ అదృష్టం మనకు పట్టేటువంటి సిచ్యువేషన్స్ను మీరే క్రియేట్ చేసుకోండి అందరా. అంతే, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఓకే. అంటే మనం ఎలా ఆలోచిస్తే మన థాట్ ప్రాసెస్ని ఖచ్చితంగా రిలీజ్ చేసేదాన్ని బట్టే మనకి జరుగుతుంది. ఖచ్చితంగా. ఓకే. ధన్యవాదాలు గురువుగారు, చాలా చక్కగా తెలియజేశారు. ఓకే. ఎవరైనా ఏదైనా సమస్యతో బాధపడుతూ గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కిరణ్ టీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.